హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు నేను మేకింగ్ వీడియో చేయలేదు, కానీ నేను ఆస్ట్రేలియా నుంచి ఒక మిర్రర్ ఆర్డర్ అయితే ఉందన్నమాట. సో దానికి ఒక 2 మిర్రర్స్ 2 బ్యాంగిల్స్ కావాలంటే చేశాను. అది నేను మేకింగ్ వీడియో చేయడానికి కుదరలేదు, కానీ ఇలా అయితే డెకరేట్ చేసేసాను మిర్రర్. ఇదొకటను, ఇంకొకటి కూడా చేశాను. ఇదొకటి. ఇది కొంచెం బిగ్ సైజ్ మిర్రరే. ఇంతకుముందు మనం షెల్స్ తోటి చేసుకున్నాం కదా, ఒక 2 మిర్రర్స్ ఏమో అయితే రీల్ పెట్టుకున్నాం, మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. అవి చిన్నవి, ఇవి కొంచెం పెద్ద మిర్రర్స్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. అయితే మనం అది వీడియో పెట్టుకున్నాం కదా, అది చూసి వీళ్ళు ఇవి అడిగారనమాట. అలాంటిదే అడిగారులే, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పెద్దది తీసుకొచ్చి చేశాను. చేసిన తర్వాత ఇద్దరికి కావాలంట గిఫ్ట్ ఇవ్వడానికి. అయితే 2 సిబ్లింగ్స్ కదా ఇద్దరు కూడా, అందుకోసం అనేసి కొంచెం 2 సేమ్ ఉండాలి అని అంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి చేశాను అనమాట. ఇలా అయితే ఉన్నాయండి. ఇవి చాలా బాగా వచ్చాయి, నీట్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసేసాను. నేను మెటీరియల్ కూడా ఏమి కొత్తగా కొనలేదన్నమాట. ఈ మిర్రర్స్ మన దగ్గర ఉంటాయి, ఈ రింగ్స్ మన దగ్గర ఉంటాయి, ఈ బీడ్ కుందన్స్ కూడా మన దగ్గర ఉంటాయి, ఈ లేస్ మన దగ్గర ఉంటుంది, ఈ లోపల ఉన్న లేసు, మధ్యలో ఉన్న ఉలెను, మిర్రర్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేవి. అంటే క్రాఫ్ట్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కదా, వాటినే కొంచెం ఆలోచించి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మన బ్యాంగిల్స్కి షైనింగ్ కోసం వాడతాం కదా కుందన్స్, అవి మధ్యలో ఒక స్టోన్ లేస్ 2 లైన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత వైట్ కుందన్స్, తర్వాత మల్టీ కలర్ లేస్ ఒకటి, అదే డోరీ అంటాం కదా అది, తర్వాత లేస్ తీసుకున్నాను. మళ్ళీ ఇది కూడా అంతే, శారీ బోర్డర్కి మనం వేసుకుంటాం కదా అదనమాట, కుందన్స్ ఇంకా మిర్రర్స్. ఇలా చేశాను. అంటే నేను చేశా అని చెప్పడం కంటే కూడా అండి, మీరు చేసుకోవాలనే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరో ఏదో కొంటారని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ నాకు ఇష్టం, తెచ్చిన చేసుకున్నా, చేసిన తర్వాత దాని లుక్ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. దాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి అనేసి నేను అందరికీ చెప్పేస్తుంటాను, మేము మీతో కూడా చెప్తుంటాను. అలానే ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇలా ఉంటారు కదా మనతో క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి చూపించి షేర్ చేసుకుంటుంటాను కదా. వాళ్ళు చూసి నచ్చి 3 మిర్రర్స్ ఆర్డర్ ఇచ్చారనమాట నాకు. ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటారంట. సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో గిఫ్ట్లు కావాలనేసి అడిగారు. సో అవి వాళ్ళ ప్యాక్ చేస్తున్నా. వాటితో పాటు ఇంకొక 2 బ్యాంగిల్స్ ఇలా. ఎందుకు నా ఫోన్ ఇలా ఉంది? మిర్రర్ వల్లనా? మిర్రర్ వల్లనే. బ్యాంగిల్స్ వచ్చి ఇలా చేశాను. ఇవి ఇద్దరికి అన్నమాట, ఒక చిన్న సైజు ఒకటి పెద్ద సైజు, 2, 4 ఇంకా 2, 6, 2 చేశాను. 2 ఈక్వల్గా కావాలన్నారన్నమాట. అందుకని ఇవి అలాగే చేశాను, ఇవి కూడా అలాగే చేశాను. ఈ బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్లో చేసా అండి. అంటే మనకి ఒక బ్యాంగిలే వేసుకుంటాం చూడండి, కడ బ్యాంగిల్ అంటారు,
ఒకటే వేసుకుంటూ ఉంటారు కదా, బ్రాస్లెట్ టైప్లో, అలా మనకి యూజ్ అవుతుందని చేశాను. బాగుంది. మరి మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకున్న. గోల్డ్ అయితే అంత లుక్ రావట్లేదు. మొన్న ఒకటి గోల్డ్తో చేసి చూపించానండి. ఇది బాగుంది. ఇది బాగుందిలే, కానీ ఈ మధ్యలో బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే వాళ్ళు వేసుకుంటారో లేదో అని ఒక చిన్న డౌట్ ఆమెకుండే అనమాట. సో అందుకని నేను ఇది పక్కన పెట్టేసి ఇది కూడా చేసి చూపించాను. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో ఏది నచ్చుతుందో తెలియదు కాబట్టి నేను ఇలా కూడా చేసి ఒకటి చూపించాను. ఇలా చేసి చూపిస్తే ఇది మొత్తం గోల్డ్ ఉంది కదా, కలిసిపోయినట్లుగా ఉంది. ఇలా కాదు, కొంచెం ఏదన్నా డిఫరెంట్గా అంటే మనకి బ్లాక్ మీద అయితే మంచిగా కనిపిస్తాయి కానీ బ్లాక్ బ్యాంగిల్ వేసుకోకూడదు కదా అండి అంటే, పర్లేదులే చిన్నవాళ్ళే కదా అనేసి అంటే చేశాను అనమాట. బ్లాక్ మీద చాలా బాగుంది కదా, బ్లాక్ మీద నాకైతే నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. క్రిస్మస్ పండుగ కదా అండి, నేను ఉండట్లేదు, మా ఇంటికి వెళ్తున్నా. మేబీ వీడియోస్ అంటే మేకింగ్ వీడియోస్ ఏమి పెట్టకపోవచ్చు, కానీ మా ఇంటికి వెళ్తున్నా కదా, ఏమన్నా చేస్తే మా వాళ్ళే కానీ ఇంట్లో కానీ ఏమన్నా వీడియో చేస్తే అప్లోడ్ చేస్తా. ఓకేనా. మాది ఖమ్మం అండి, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్టిక్. మా ఊరు పేరు చెప్పనా? బాగున్నాయి గట్టిగా బ్యాంగిల్స్, మంచిగా వచ్చినాయి. నాకైతే మస్తు నచ్చినాయి. ఇవాళ సైన్స్ ఫేర్ ఉంది పిల్లలకి, అటు వెళ్ళేసి వచ్చి ఇది చేశాను. బాగుంది కదా. నా చేతి బాగాలేదులే కానీ వాళ్ళకి బాగానే ఉంటాయి. ఇవి ఎవరు అడిగినట్టున్నారు. ఇవి నేను చేసుకున్నా, నా కోసం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. ఇవైతే నేను డైలీ చూస్తూనే ఉన్నారు కదా, ఏం పాడవవు. చాలామంది అడుగుతున్నారు తడిసిపోతాయి కదా, ఊడిపోతాయి కదా అనేసి. నేను మీకు ఒక సెట్ చూపిన బ్లాక్ కలర్ది, అదొకటి ఇంకొకటి చేశాను. అయితే అది ఇదండి, ఇది ఎప్పుడో చేసా, చూసారా అస్సలు ఎన్నిసార్లు తడిసిపోయాయో తెలుసా. అసలు తడిసిపోయినా కూడా ఇగో దారం తెగింది కానీ కుందని ఊడిపోలా తెలుసా. ఇగో దారం తెగింది కానీ దారం తెగింది కానీ కుందన్స్ అయితే ఊడిపోలేదు. నేనైతే ఇదే ప్రూఫ్ చెప్తా. అసలుకి మనకు ఊడిపోవు, మనం అంటించుకునే దాన్ని బట్టి ఉంటుంది కమ్ కూడా. నాకు అవి తీయబుద్ధి కాక అట్లనే ఉంచేసిన. అసలు ఎంత మంచిగా ఉంటాయో ఈ బ్యాంగిల్స్ అయితే, రెగ్యులర్గా వాడుతుంటా ఇవి. ఇదొకటి ఇంకో గోల్డ్ కలర్ ఒకటి బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి వేసుకోండి, మనకి రేటు తక్కువలోనే అయిపోతాయి. ఇవైతే మస్తు నచ్చినాయి. పండగ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుందాం మనం కూడా. ఓకేనా. దీనికి ప్రాసెస్ ఎట్లా అంటే, ముందు ఈ గ్రీన్ కలర్ పెట్టండి, దానిపైన ఎల్లోవి, దానిపైన రెడ్వి, దానిపైన పర్పుల్వి, మధ్యలో ఇది ఒకటి పెట్టేసి ముందు ఇటువైపు అంటించిన నేను. కానీ ఈ మధ్యలో వచ్చి గ్యాప్ ఎక్కువగా వచ్చిందనమాట. అందుకని ఏం చేశానంటే ముందు ఈ మల్టీ కలర్ లైన్ పెట్టుకున్నాం, ఆ తర్వాత సైడ్కి లేసెస్ పెట్టిన, ఆ తర్వాత ఇటువైపు మిగిలిపోయి ఎంత స్పేస్ మిగిలిపోయినా కూడా ఇవి మనకి సర్దుతాయి అన్నమాట. అందుకని నేను ఎలా చేశాను. దీనికి తేడా ఉంది చూడండి. ఇది ఫస్ట్ ఈ అంటించిన, దీనికి అంటిస్తే మధ్యలో ఈ లేస్ పెట్టేటప్పటికి గ్యాప్ ఎక్కువ ఉంది. అందుకని ఇది చేసేటప్పుడు మధ్యలో ముందు మొత్తం ఇవి పెట్టి, తర్వాత అటు ఇటు లేస్ పెట్టి, తర్వాత ఇవి అంటించిన అనమాట. ఇది మంచిగా వచ్చింది ముద్దుగా. ఇది కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది, పర్వాలా బాగానే ఉంది. కూడా
సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఒక 2 డేసేలే, ఎక్కువ రోజులు కూడా ఉంచడు నన్ను. ఎప్పుడు రేపు ఇవాళ నైట్ వెళ్తా, రేపు ఉంటా, ఎల్లుండి క్రిస్మస్ కదా, ఎల్లుండి నైట్ బయలుదేరి వచ్చేస్తా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేనే మా సార్కి కాలేజ్ ఉంది, ఆయన వెళ్ళాలి కదా. ఓకే, మరి ఆ రోజు చేసుకుందాం వీడియోస్. బాయ్ అండి. ఇవి మాత్రానికి మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో ట్రై చేసుకోండి. ఎవరైనా అడిగితే చేసి పెట్టొచ్చు, మనకి పని చేసినట్టు ఉంటుంది, లేదంటే మన ఇంట్లో డెకరేషన్గా పెట్టుకోవడానికి ఉంటుంది. వీలుండి ఎవరైనా చేయించుకుంటే మనకి ఖర్చులకైనా వస్తాయి కదా. కనీసం పిల్లలకి ఏదన్నా ఇష్టమైంది వాళ్ళ డాడీని అడిగారు అనుకోండి, కొనియలేదనుకోండి, అది మనం కొనియచ్చు కదా. అవి నచ్చిందే, ఉపయోగపడేదే, ఓకేనా. అట్లాంటి వాటి కోసమైనా సరే ఇలాంటివి అలవాటుగా పెట్టుకోండి, బాగుంటుంది, టైంపాస్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. బాయ్ అండి.